ఆలోచన బీఆర్ఎస్ కు ఎందుకు రాలేదని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు ప్రశ్నించారు. తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టను అడ్డుకునే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుందన్నారు. బీఆర్ఎస్ 12 ఏళ్ల పాలనలో అమరవీరులకు అవమానం జరిగింది కాబట్టి పాలాభిషేకం చేశామన్నారు. సోనియా సహకారంతో రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నెరవేరుస్తున్నారని చెప్పారు. ప్రజలపై పడిన వడ్డీ భారాలను కాంగ్రెస్ ప్రభుత్వమే తొలగిస్తుందని వెల్లడించారు విహెచ్. అంతకుముందు గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ అమరవీరులకు కాంగ్రెస్ నేతలు నివాళులు అర్పించి పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ నేతలు తప్పనిసరిగా మిగతా ఏవైతే అమలు చేయాల్సి ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా రేవంత్ రెడ్డి గారు పూర్తి చేస్తారు. ఆ గట్టి నమ్మికుంది. ఎందుకంటే ఎవరున్నారు? సోనియా గాంధీ ఉన్నది, ప్రియాంక గాంధీ ఉన్నది, రాహుల్ గాంధీ ఉన్నాడు. తెలంగాణ తల్లి పెడుతుంటే మీకేమో తప్పైంది. నువ్వు 10 ఏళ్ళు నువ్వు ఎందుకు ఆలోచన రాలే? ఇవాళ రేవంత్ రెడ్డికి వచ్చింది పెడుతుంటుంటే దాని మీద కూడా మీరు అపోహలు, అది బాగలేదు ఇది బాగలేదు. అరే మా తల్లి ఎట్లున్నదో మాకు తెలుసురా. నువ్వు వేరే నజర్తో చూస్తే నీకు వేరే అనిపిస్తుంది. అమరవీరులకు అవమానం జరిగింది కాబట్టి పాలాభిషేకం చేశాం. తప్పనిసరిగా ఫ్యూచర్లో కూడా అన్ని కార్యక్రమాలు చేస్తాం. మీరు 10 ఏళ్లలో చేయలేదు. మేము తప్పనిసరిగా సోనియా గాంధీ ఇచ్చిన ఆదేశాలను డిక్లరేషన్ పూర్తి చేస్తాం. వడ్డీతో తెచ్చి ఇవాళ వడ్డీలకే కడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో మేము అన్ని కార్యక్రమాలు